ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొన్ని మాటలు మత్తయి సువార్త నుంచి 5వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, కొండ మీద ప్రసంగము యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ గొప్ప మాటలు మన జీవితంలో ఎంతో మేలుకరంగా ఉన్నాయి. ఆ మాటలు మరొకసారి ఇవన్నీ కూడా మనకి సుపరిచితమైన మాటలే. ఇవెంతో మనకి ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా ఉన్నాయి. ఒకసారి ధ్యానం చేసుకుందాము. 5వ అధ్యాయం మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్సెస్ 2 to 11 ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇలా ఒకసారి మనం గమనం చేస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నారు. కాబట్టి ఆత్మ విషయంలో మనం దీనత్వం కలిగిన వారు, అంటే తగ్గింపు కలిగిన వారంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఆత్మ. ఈ లోకంలో దేవుడు సమస్తాన్ని సృజించాడు, కానీ ఆత్మ అనేటువంటిది కేవలము మానవుడికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమించినాడు, ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో మనల్ని సృజించినాడు. మరి ఆయనలోని మనలోని జీవాత్మగా మనల్ని చేయడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం గమనం చేస్తే ఆత్మ విషయంలో మనం దీనత్వం కలిగి ఉండినప్పుడు, అంటే ఆశ కలిగి యేసు ప్రభువారు ఎలా అయితే ఈ లోకానికి ఎంతో దీనుడుగా ఆయన గొప్ప స్థానాన్ని విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనం కూడా మరి యేసు ప్రభువారి పోలికలో ఆత్మ విషయమై దీనత్వం కలిగి తగ్గింపుతో మరి దివారాత్రం కూడా ఆయన మాటల్ని, మన జీవవాక్యాన్ని ధ్యానించే వారంగా, అలాగే మరి ఆత్మ విషయంలో ఎంతో దీనత్వంతో మనం ఆయన్ని వెతికినప్పుడు తప్పకుండా మన ఆయన సమయానికి ప్రభువారు మనకి దొరికే దేవుడుగాను, మనకి బదులిచ్చే దేవుడుగాను ఉన్నాడు. అందుని బట్టి మనం ఎంతో ధన్యులు అండి. అటువంటి వారు ధన్యులు అని సెలవిస్తారు. కాబట్టి ఆత్మ విషయమే దీనులుగా ఎవరైతే ఉంటారో పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. కాబట్టి ఈ మాట మనం దీనులుగా ఉండి ఆత్మ విషయంలో వెతికినప్పుడు, మరి ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు తప్పకుండా పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉన్నాం. అలాగే రెండో మాటగా దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటిది మనకి వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. అయినప్పటికీ మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్య కంటే మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ యొక్క సమస్యను మనం పెద్దగా చూడకుండా దేవుడిని మనం గొప్పగా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి మనం సమస్య విషయంలో, దుఃఖం విషయంలో మరి బాధపడకుండా మనం ధన్యత కలిగిన జీవితాన్ని, దుఃఖం ఉన్నప్పటికీ కూడా ధన్యులు అంటున్నాడు. వారు అయితే అది అలాగే ఉండదంటున్నాడు. దేవుడు తప్పకుండా ఓదార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకి ఆ యొక్క గొప్ప ధైర్యం ఉన్నది. అందుని బట్టి కూడా మనం ధన్యులుగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మూడవ మాటగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. సాత్వికం అనేటువంటి కూడా ఒక విషయంలో చెప్పాలని నెమ్మదిగాను, మరి ఓర్పుగాను అందులో అంతర్లీనమై ఉన్నది. కాబట్టి సాత్వికం అనేటువంటిది కూడా ఎంతో అవసరం. లోకంలో చూస్తే మరి మన భారతదేశంలో మరి సాత్వికాన్ని కూడా మరి బైబిల్ ద్వారా నేర్చుకున్నటువంటి ఒక మహానుభావుడు మనకు సుపరిచితమే, ఆయన మహాత్మా గాంధీ. కాబట్టి ఈ మాటను బట్టే తను కూడా సాత్వికాన్ని, మరి అహింసని తను ఫాలో అవుతూ ఇచ్చినాడు. అందును బట్టి మరి అహింసావాదాన్ని తను అవలంబించి స్వాతంత్రాన్ని పొందినటువంటి ఒక మహనీయుడుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ దేవుని మాటలు అనేటువంటిది యేసుప్రభువారు మనకు నేర్పినట్టు కొండ మీద ప్రసంగం ఎందరో జీవితాన్ని ప్రభావితం చేసింది. కాబట్టి వారు భూలోకంను స్వతంత్రించు. కాబట్టి మహానుభావులు అలా సాత్వికాన్ని మరి అనుసరించారు. కాబట్టి భూలోకాన్ని మరి యొక్క మహాత్మా గాంధీ మరి భూలోకాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మరి ఇండియాలో ఒక జాతిపితగా తను మరి ఆశీర్వదించబడడం జరిగింది. కాబట్టి ఈ రీతిగా మన సాత్వికం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరి యొక్క ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. నీతి అనేటువంటిది మన జీవితంలో ఎంతో అవసరం. ఎందుకంటే నీతి ఆనాడు మరి అబ్రహాము మరి విశ్వాసాన్ని తను దేవుడు చెప్పిన మాటను బట్టి తన యొక్క మరి వినినటువంటి విధేయత చూపిన కారణం తన జీవితంలో ఆ యొక్క విశ్వాసము మరి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాసమే దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అనేటువంటి దేవుడు మరి యేసుప్రభువారు కొట్టివేయలేదు, కానీ ఆయన ఇచ్చినటువంటి మరి ఆ యొక్క విశ్వాసమే నీతిగా
మనకి ఇవ్వడం జరిగింది. ఆ నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఆ ప్రయాస, ఒక ఆశ మనకు కలిగి అంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి వారు కూడా నీతి గల ఆకలి దప్పులు గల వారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు అంటున్నారు. కాబట్టి అటువంటి వారికి మరి దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. అంటే ఎటువంటి కొరత గాని, నిరాశ గాని ఉండనివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు మనం కలిగి ఉందాం. దేవుడే మన నీతి, క్రీస్తే మన నీతి, విశ్వాసమే మన నీతి. అంటే ఆ నీతి కొరకు మన ఆకలి దప్పులు కలిగి ఉండే వారంగా ఉన్నాం. అలాగే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కాబట్టి కనికరం అనేటువంటిది కూడా చాలా విశ్వాస జీవితంలో మరి క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రేమని మనం అవలంబించే వారంగా, ధరించుకునే వారంగా కనికరం అనేది చాలా అవసరం. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు మరి ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనం కనికరం కలిగేవారిగా ఉండాలి. అంతే విధంగా క్రీస్తు ప్రేమని మనం చూపించేవారుగా ఉండాలి. అటువంటప్పుడు మన ఆహ్, ఇబ్బందికర పరిస్థితుల్లో మనం కనికరాన్ని పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి మనం మరి ఇచ్చి పుచ్చుకునే వారంగా ఉండేవారంగా ఉండాలి. ఇది క్రీస్తు ప్రేమ. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని క్రీస్తు మనకు నేర్పించినటువంటి ప్రేమ, శత్రువుని కూడా ప్రేమించిన ప్రేమ. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు వారికి కనికరం కలిగిన వారు క్రీస్తు ప్రేమను మనం చూపించే వారంగా ఉండబద్దులో ఉన్నాం. అలాగే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయం వారు దేవుని చూచుతారు అంటున్నారు. కాబట్టి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో తప్పకుండా మరి దేవుడిని మనం చూచేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా మన ధ్యానంలో, మన అంతరంగంలో మరి మనకి ఎప్పుడు కూడా దేవుడిని మనం చూసేవారుగా ఉన్నాం. కాబట్టి హృదయం శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధి కలిగిన హృదయాల్లో దేవుడు నివాసం ఉంటాడు. అంటే మన హృదయంలో మా దేవుడు మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివాసం చేయడం అనేటువంటిది మన హృదయాల్లో దేవుడిని చూసే వారంగాను, ఆ అనుభవంలో మనం ఉండే వారంగా ఉంటాం. కాబట్టి హృదయ శుద్ధి గల వారు కూడా ధన్యులు అంటున్నారు. కాబట్టి ఇది ఎంతో అవసరమైన విషయం. కాబట్టి ఈ రీతిగా మనం ఉండే వారంగా ఉన్నాం. అలాగే సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి సమాధానం అనేటువంటిది మరి ఇది కూడా అహింసకి దారితీస్తుంది. హింస కాదు గానీ ఈ రీతిగా సమాధానాన్ని మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అటువంటి అల్లరికర పరిస్థితులు వచ్చినా మనం తట్టుకొని పోయే వారంగాను, అలాగే అటువంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు మరి సమాధాన పరిచేవారుగా ఉండాలి. రెచ్చగొట్టకుండా దేవుని కుమారులు అనబడుదురు. అటువంటి సమయంలో మరి మనం ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాం. ఇంట్లో గానీ, బయట గానీ, పొరుగువారిలో గానీ, కొలీగ్స్‌లో గానీ, డ్యూటీలో గానీ ఎక్కడైనా సరే సమాధాన పరిచేటువంటి బిడ్డలుగా మనం కూడా ఎంతో అవసరం. కాబట్టి దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. సమాధాన పరిచే బిడ్డలంగా మరి మంచి సమాధానము, మాట మరి నెమ్మదిపరిచే గుణము, క్రీస్తు ప్రేమ అది మనం అలవరుచుకుందాం. అలాగే నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి నీతి అనేటువంటిది దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీతి కొరకు మనకి హింస కలిగినా మరి అటువంటి సమయంలో ఏదైనా పరిస్థితులు మనం స్వార్థలు కానీ ఎక్కడైనా సరే దేవుని విషయంలో మరి పరలోక రాజ్య సంబంధమైన విషయంలో మనం మరి హింసను కానీ పొందినా కూడా ధన్యులు అంటున్నాడు. కాబట్టి అటువంటిది ఇది మనం దేవుని కోసం, మన సొంత విషయాల కోసం, లేకపోతే మన కుటుంబ పరిస్థితుల కోసం, దేనికోసమో కాదు గానీ దేవుని కోసం. ఇది నిత్య సంబంధమైనది, పరలోక సంబంధమైనది. కాబట్టి మరి దీనికోసం మనం హింసపడినప్పుడు దేవుని కోసం, ఆయన రాజ్యవ్యాప్తి కోసం మనం ఎప్పుడైతే హింసని సైతము మరి సహించే వారంగా, భరించే వారం అప్పుడు పరలోక రాజ్యాన్ని మనం పొందుకునే వారంగా ఉన్నాం. కాబట్టి ఇది కూడా మనం ఎంతో అవసరమైనది. అలాగే నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడమాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. అటువంటి సమయంలో సంతోషించుడు అంటున్నాడు. కాబట్టి పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. కాబట్టి దేవుని నిమిత్తము హింసను పొందే వారంగా, మనం ఇష్టపడే వారంగా ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ఈ రీతిగా ఈ మాటలు కొండ మీద ప్రసంగం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా మనం మరి కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు నిజంగా మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించాలని ఎంతో కోరుకుంటున్నాను. మరొకసారి మనం ఈ మాటలు మన హృదయాల్లో మరి ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవా నాయన తండ్రి, ఈ యొక్క మరి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారిగా నాయన ఈ లోకానికి వచ్చి మాకు ప్రాణం పెట్టి నాయన తండ్రి, మీరు మాకు నేర్పించినటువంటి గొప్ప మాటలు ఆత్మీయ జీవితంలో ఎలా జీవిస్తే నాయన తన ఫలభరితులంగా, ఎలా అయితే మేము ధనులంగా పరలోక రాజ్యంలో నాయన తండ్రి మీ వారసులంగా మేము ఉంటామో మాకు మరొకసారి జ్ఞాపకం చేసిన అందరిని బట్టి వందనాలు. ఈ మాటలు మా యొక్క దైనందిన జీవితంలో ఆశీర్వదించండి, దీవించండి. అంతేకాకుండా ప్రభు మేము అవలంబించి అనుసరించి ప్రభు నడుచుకొని రేపటి దినాన నాయన తన పరలోక రాజ్య వారసులుగా నాయన ఎత్తబడి గుంపులు ఉంటూ సహాయం ఇచ్చేయని ఈ కొన్ని మాటలు దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.